హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందున్నారు సౌత్ ఇండియన్ సెన్సేషన్ మన బసిన్ మాస్టర్ గారు. ఆయన గురించి మనకు ఆల్రెడీ చాలా విషయం తెలుసు. అయితే ప్రజెంట్ తెలుగులో ఎంత పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకుందామా? అయితే మాస్టర్ మాటల్లోనే వినేద్దామా? హాయ్ మాస్టర్. నమస్తే మాస్టర్, చాలా రోజుల నుంచి నాకు సందేహం ఉంది మాస్టర్. ఓకే, చెప్పండి. మన తెలుగులో చాలా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఓకే. కానీ ప్రెసెంట్ ట్రెండ్ మొత్తం శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వాళ్ళ మధ్య నడవడానికి కారణాలు ఎవరు ఉన్నాయా మాస్టర్? కారణాలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వచ్చే వారికి ఏ సినిమాలో అయినా టాప్ సాంగ్ వస్తుంది. అంటే చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తే ఎవరు చేస్తే ఉంటుంది, కొన్ని బ్రాండ్ ఉంటుంది, డబ్బులకు వెనకాడట్లేదు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అయితే మినిమం 8 lakhs 6 lakhs తీసుకుంటాడు ఒక సాంగ్కి. అది 3 days 4 days. జానీ మాస్టర్ కూడా అంతే తీసుకుంటాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకే ఇస్తున్నారు. అట్లా వాళ్ళకి ఇవ్వడానికి కారణం. మరి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ వైపు చూడకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ వైపు చూడకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అంటే ఒక బ్రాండ్ను కోరుకుంటారు కదా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్, అల్లు అర్జున్ గారు అంటే ఒక బ్రాండ్, మహేష్ బాబు అంటే ఒక బ్రాండ్. వీళ్ళ సాంగ్స్ కొత్త వాళ్ళకి ఇస్తే చెడగొడతారు, కొత్త వాళ్ళు ఇస్తే చేయలేస్తారా చేయలేరా, కొత్త వాళ్ళు ఇస్తే ఈ హీరోల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అనేది చూస్తున్నారు. కానీ నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఏ కొరియోగ్రాఫర్ అయినా ఒక 10 years వరకే ఉంటాడు. అంటే ఒక 5 songs 6 songs కొన్ని మంచి సాంగ్స్ పడి డాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో కొంచెం రిపీటెడ్ స్టెప్స్ ఉన్నా కానీ కొంచెం సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటాయి. అది ఏ కొరియోగ్రాఫర్ దగ్గర అయినా అదే టాలెంట్ ఉంటుంది. అవకాశాన్ని బట్టి కొత్త వాళ్ళకి ఇస్తే కొంచెం కొత్తగా టాలెంట్ బయటకు వస్తుంది. ప్రెసెంట్ సినారియో మొత్తం జానీ మాస్టర్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, దాని గురించి మీ అభిప్రాయం మాస్టర్? అంటే ఇప్పుడు ఆయనకి అదృష్టం అట్లా ఉంది అంతే. ఆయనకు అదృష్టం ఉంది. ఆయనతో పాటు ఇప్పుడు టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉండదు. పిండి కొద్ది రొట్టె అంటే టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశాలను బట్టి ఆ టాలెంట్ పెరుగుతుంటుంది, అవకాశాలను బట్టి నేమ్ వస్తుంటుంది. ఆయనకు అదృష్టం బాగుంది. ఆ అదృష్టంలో కాదు హెల్పింగ్ ఉంది. మాస్టర్, మీకు శేఖర్ మాస్టర్కి, జానీ మాస్టర్కి అంటే మీ బాడీ ఎలా ఉంటుంది మాస్టర్? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు వీళ్ళందరం ఒకటే ఏజ్. మా అందరం ఒకటే ఏజ్, దగ్గరే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్ టైంలో ఇప్పుడు కొత్త ఇంట్లో పోగానే కుడికాలని వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడే ఈ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. వీళ్ళకి ఏంటంటే రాగానే కరెక్ట్గా తెలుగు యూనియన్లో కార్డు దొరకటం, వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సింగ్ చేసి అలవాటు అయిపోయి అంతతో మంచి స్నేహం కలవటం. వాళ్ళకి అనుకోకుండా ఆ కార్డు ఫస్ట్ రావడం అంటే వాళ్ళకి మంచి జరిగింది. ఇప్పుడు మాకేంటంటే మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కార్డు గురించి తిరిగితే ఆడిషన్కి పోతే ఆడిషన్లో మమ్మల్ని చూసి మా టాలెంట్ని చూసి తొక్కటం, మాకు కార్డు ఇవ్వకపోవటం అంత చికాకులు జరిగినాయి. మేమందరం ఫ్రెండ్సే. ఇప్పుడు నేను డీలో చేసేటప్పుడు శేఖర్ మాస్టర్తో చాలాసేపు మాట్లాడాను. ఆయన కూడా నాకు చెప్పేటోడు. జానీ మాస్టర్ నేను కలిసి అపోలో హాస్పిటల్ కాడ ఆయన స్మోక్ చేస్తున్నాడు, నేను టీ తాగేవాడిని. నేను అపోలో హాస్పిటల్ వెనక గేట్లో రెంట్కున్నాను. మాస్టర్కి నాకు అందరికి పరిచయమే. గణేష్ మాస్టర్ కానీ, రఘు మాస్టర్ కానీ. వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు కార్డు ఉంది, కొరియోగ్రాఫ్ చేశారు, హిట్ అయ్యారు అంతే. ఇప్పుడు వాళ్ళకి నాకేం తేడా, వాళ్ళకి సినిమా కొరియోగ్రాఫర్స్, నేను సోషల్ మీడియా కొరియోగ్రాఫర్. ప్రెసెంట్ సినారియో మొత్తం జానీ మాస్టర్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, దాని గురించి మీ అభిప్రాయం మాస్టర్? అంటే ఇప్పుడు ఆయనకి అదృష్టం అట్లా ఉంది అంతే. ఆయనకు అదృష్టం ఉంది. ఆయనతో పాటు ఇప్పుడు టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. పిండి కొద్ది రొట్టె అంటే టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవకాశాలను బట్టి ఆ టాలెంట్ పెరుగుతుంటుంది, అవకాశాలను బట్టి నేమ్ వస్తుంటుంది. ఆయనకు అదృష్టం బాగుంది. ఆ అదృష్టంలో కాదు హెల్పింగ్ ఉంది. మాస్టర్, మీకు రాకేష్ మాస్టర్కి ఉన్న సంబంధం గురించి ఏమన్నా? రాకేష్ మాస్టర్ అది ఎర్ర పుట్టినదే చేసినప్పుడు ఆయన కొరియోగ్రాఫర్గా నేను కంటెస్టెంట్గా చేసేవాడిని. అప్పుడు మా ఇద్దరికి బాండింగ్లో కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం దూరమైనాం. దాని తర్వాత ఇప్పుడు ఇద్దరం కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత మాస్టర్ని తోడు ఒక సాంగ్ చేద్దామని సాంగ్ మాట్లాడటం జరిగింది. అప్పుడు ఒక చిన్న హాస్పిటల్లో సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో కలిసినాం. కరోనాకు ముందు
దాని తర్వాత ఆయనతో పాటు మంచిగానే ఉంటా. నాకు మాస్టర్ దగ్గర ఒక నచ్చిన విషయం ఏంటంటే ఆయన ఇంటర్వ్యూకి 5,000 తీసుకుంటాడు. ఓకే మాస్టర్. 5,000లో 2,500 రూపీస్ వేరే ఎవరికైనా అనాథాలకు ఇచ్చేస్తాడు. వావ్, సూపర్ మాస్టర్. నాకు ఆయన దగ్గర నచ్చింది అదొకటి. నేను ఎక్కడున్నా నన్ను డాడీ అంటే నేను డాడీ అంట, ఆయన నన్ను కొడుకు లెక్క మాట్లాడుకుంటాం. మాస్టర్ దగ్గర ఒక నచ్చింది ఇదొకటి. మంచోడు. మా ఇద్దరికి ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల, అంతేగాని మేమిద్దరం ఎప్పుడు కూడా కలిసి ఉన్నాం. ఓకే. అందరు కూడా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ట్రెండ్లో ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇప్పుడున్న బాలీవుడ్లో కొరియోగ్రాఫర్స్ చాలామంది మంచి టాలెంట్ ఉన్నారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే వాళ్ళ టాలెంట్ కూడా రివ్యూ చేసుకుంటున్నాం. అదే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కానీ నేనేమంటున్నా, బయట నుంచి వచ్చిన వాళ్ళని తక్కువ చేసి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇవ్వమంటున్నాను. ఓకే. నేనేమంటున్నా అంటే చూడండి, ఒక సాంగ్ ఇచ్చి చిన్నదా పెద్దదా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చే బదులు మీరు ఒక సినిమాకి 8 లక్షలు ఇస్తారు, జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ. ఆ 8 లక్షల్లో మీరు కొత్త కొరియోగ్రాఫర్లకి 10 మందిని పెట్టుకోవచ్చు. అదే నేనేమంటున్నా అంటే మనమే డెవలప్ చేసుకుందాం. ఇంకా తమిళ ఆడ, ఇంకా చెన్నై ఆడ, ఇంకా తమిళ ఆడ, ఇంకా ఈ బెంగళూరు ఆడ, బాలీవుడ్ ఆడ, మన వాళ్ళనే డెవలప్ చేయండి. అలా చిన్న పెద్ద చిత్రకాన్ని చూడ మాకండి, సాంగ్ ఇచ్చి చూడండి, కొరియోగ్రాఫ్ చేస్తే మంచి నేమ్ వస్తుంది వాళ్ళకి. సార్, మీ వాల్యుబుల్ టైంని, మీ మంచి ఇన్ఫర్మేషన్ మాకు, మా ఆడియన్స్కి ప్లస్ మా సబ్స్క్రైబర్లు అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచికి వాల్యూ లేదు ఫ్రెండ్స్. మంచి ఎక్కడా నచ్చదు, చెడుకే. కానీ మంచిని మీరు పెంచండి, చెడును దూరం పెట్టండి. ఓకేనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లలో 16 నుంచి 24 అవర్స్కి అబ్బాయిలు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, అమ్మాయిలు లవ్ అనే మత్తులో పడి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవి జరగకుండా ఆపాలంటే ఓన్లీ తల్లిదండ్రులు తప్ప వేరే ఆలోచన ఎక్కడా లేదు. వాళ్ళకు డబ్బు ఎంత ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి పోయేటప్పుడు యాడికి వెళ్తున్నారు అనే మాట అడగటం వల్ల ఈ చావులు, యాక్సిడెంట్లు, మరణాలు చాలా తక్కువ జరుగుతాయి.